వ్యతిరేక మీడియా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం పైన, వ్యవహార శైలి పైన విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేసింది. ఆయన నియంతలా ఉంటాడు, ఎవరైనా కూడా తన ముందు తలొగ్గి ఉండాలని చెప్పి కోరుకుంటాడు, ఇంకా భాషలో చెప్పాలంటే సైకోగా జగన్ అభివర్ణించింది అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ప్రకాష్ రెడ్డి గారు. ఖచ్చితంగా దీనిపై క్లారిటీ రావాల్సిందే. జగన్మోహన్ రెడ్డి నియంత అండ్ బై ద సేమ్ వే నియంతృత్వానికి పరాకాష్ట అని చెప్పేందుకు ఈరోజు కూడా మీ వ్యతిరేక మీడియా టాలీవుడ్ పెద్దలు తాడేపల్లి నివాసానికి వచ్చినటువంటి ఒక సంఘటనని చూపిస్తూ ఉంటుంది. అవును, బయట కార్ ఆపి లోపలికి నడిపించినటువంటి విజువల్స్ ఈ రోజుకి కళ్ళ ముందునే ఉన్నాయి. టాలీవుడ్కి మెగాస్టార్ అయినటువంటి చిరంజీవితో పడి దండాలు పెట్టించినటువంటి ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఫక్తు రాజకీయ నాయకుడండి. చిరంజీవి గారు సతీమణి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వచ్చినప్పుడు వారి వాహనం దగ్గరికి వెళ్ళి సాధారణంగా ఇంట్లోకి ఆహ్వానించి వారికి భోజనం పెట్టి వారికి సన్మానం చేసి కుశల ప్రశ్నలు వేసి ముచ్చట్లు జరిపి తర్వాత వారిని బయటికి వచ్చేసి భారతమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మళ్ళీ వాళ్ళ కారు ఎక్కించేంత వరకు వెనకబడి ఉన్నారు. ఇది అందరూ చూశారు. మరి ఇది చూపించారు ఎక్కడ కూడా. అదే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి చలనచిత్ర పరిశ్రమ పెద్దలు వచ్చి మరి వారి సమస్యలు చెప్పేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు చిరంజీవి గారు చాలా డౌన్ టు అర్త్గా వ్యవహరిస్తారు. వారు మాట్లాడే విధానం అలాగే ఉంటుంది. మీరు ఈ ప్రభుత్వ పెద్దలుగా మీరు మా చిత్ర పరిశ్రమకు అండగా నిలబడాలని ఆయన మాట్లాడినప్పుడు అది క్లిక్ చేసి అది కిసిక్కమనిపించి దాన్ని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారిని అవమానం చేశారు, ఆయన చేతులెత్తి మొక్కేంత పరిస్థితి తీసుకొచ్చారు. చాలా జగన్మోహన్ రెడ్డి గారు అహంభావంతో ప్రదర్శించారని దుర్మార్గంగా ప్రచారం చేశారు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. మీరు ఆ ఫోటో విజువల్స్ ఉంటే డిస్ప్లే చేయండి. చిరంజీవి గారి దగ్గర రోజు నాగార్జున గారు నాకు తెలిసి ఒక వీల్ చైర్లో కూర్చున్నారు. ఎంత ఈజీగా ఫ్రెండ్లీగా ఉన్నారు. అందరూ కూడా దాదాపు ఫ్రెండ్లీగా ఉన్నారు. నాగార్జున గారికి చిరంజీవి గారి మన జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ఎప్పటి నుంచో సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా చిరంజీవి గారు కానీ ఇంకొకరు కానీ సినీ పెద్దలు వచ్చిన వాళ్ళందరూ కూడా ఉచితమైన ఆసనాల్లోనే కూర్చున్నారు. వారితో పాటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సేమ్ అటువంటి చైర్స్లోనే కూర్చున్నారు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు సింహాసనంలో కూర్చున్నారు. మిగిలిన వాళ్ళందరూ వంగి దండాలు పెట్టేటువంటి పరిస్థితి చూస్తున్నారు. మరి ఎప్పుడూ కూడా అభద్రత కల్పించలేదు సినీ పరిశ్రమకి జగన్ గారు. బాలకృష్ణ గారు నేను ముఖ్యమంత్రి గారిని కలవాలి అని సినిమాటోగ్రఫీ మినిస్టర్ని అడిగితే ఎందుకు సార్ అని ఆయన నాకు తెలిసి పేరినాని గారు అనుకుంటా ఆయన అడిగితే ఎందుకు సార్ అంటే ఇట్లా ఆయన సినిమాకి సంబంధించి ఏదో టికెట్ల ధర పెంపు గురించి అంటే అది నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చెప్తానండి అని చెప్పిన తర్వాత పేరినాని గారు జగన్ గారికి చెప్తే వద్దు నాని, ఆయన గౌరవం మనం తగ్గించడం వద్దు, ఆయన మన దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, చేసి పెట్టండి పని అన్నారు. మరి మిమ్మల్ని ఈ విధంగా గౌరవిస్తే మీరు తిరిగి ఇచ్చింది ఏంటి? దుష్ప్రచారాలు తప్పకపోతే. ఇది ఒక పవన్ కళ్యాణ్ కావచ్చు, అదే సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తి బాలకృష్ణ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా నిజాలు చెప్పాలి. బాలకృష్ణ గారికి వ్యక్తిగతంగా సమస్య వస్తే రాజశేఖర రెడ్డి గారు అండగా నిలబడింది వాస్తవం కాదా? బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిగితే ఎప్పుడు కూడా రాజకీయాలలో సినీ పరిశ్రమను బలిపెట్టాలని ప్రయత్నం చేయలేదు. మరి మీకు ఏ పార్టీ గౌరవం దొరుకుతోంది ఈరోజు రేవంత్ రెడ్డి గారి దగ్గర? అల్లు అర్జున్ గారు చేయని నేరానికి ఆయన సినిమా ప్రమోషన్ సందర్భంగా ఒక థియేటర్కి ఆయన వెళ్తున్న సందర్భంగా థియేటర్ యాజమాన్యం పలానా తేదీల్లో ఒక వారం ముందే పలానా తేదీల్లో అల్లు అర్జున్ గారు వస్తున్నారు, మాకు బందోబస్తు కావాలని లేఖ ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు బందోబస్తును ఇవ్వలేక పోనీ ఇచ్చిన బందోబస్తు చాలక తొక్కిసలాటలో ఒక మనిషి చనిపోతే దానికి సంబంధం లేని అల్లు అర్జున్ పైన నేరం మంటగట్టి జైలుకు పంపిన ప్రభుత్వం కాదా ఇది? మరి ఆ విధంగా భయం పెట్టలేదా చిత్ర పరిశ్రమకి? ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఎక్కడి దగ్గర తీసుకుంది ఈ ప్రభుత్వం? మరి జగన్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యత్యాసం కనబడట్లేదా? ఆలోచన చేయాలి. ఊరికనే మీ దగ్గర నోరు ఉంది, మీ దగ్గర మీడియా ఛానల్స్ ఉన్నాయి కాబట్టి మీరు బాగా డైలాగులు చెప్పగలుగుతారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బ తప్ప మీ ప్రయోజనాలకు దెబ్బ తప్ప మీకు ఒరిగేది ఏం లేదు. చిరంజీవి గారి గురించి, బాలకృష్ణ గారి గురించి 2 పాయింట్స్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారి గురించి. జగన్మోహన్ రెడ్డి గారు
మెగాస్టార్ చిరంజీవి చేతిలో పడి దండాలు పెట్టించుకున్నారు అనేటువంటి క్యాంపెయిన్ సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో విపరీతంగా జరుగుతున్నప్పుడు ఖండించాల్సినటువంటి వ్యక్తి చిరంజీవి ఖండించలేదు, మౌనంగా ఉండిపోయారు అనేటువంటిది చాలా మంది మాట్లాడుతుంటారు. నిజమేనా? మీరు కూడా అదే ఫీలింగ్ లో ఉన్నారా? ఆయన విఘ్నతకే వదిలేస్తా ఉన్నాము. ఆ రోజు కానీ ఇదే చెప్పాము, ఈరోజు అదే చెప్తా ఉన్నాం. చిరంజీవి గారు తమ్ముడికి ఉపయోగపడే విధంగా ఆ ఆరోపణలను తిప్పికొట్టలేదు. ఆయన మౌనం వహించడం వల్ల అది నిజమని అందరూ భావించాల్సిన పరిస్థితి వచ్చింది. మరి బాలకృష్ణ గారు కూడా జగన్ గారు మ్యాగ్నానిమస్గా నేను వెళ్ళాల్సిన అవసరం లేకుండా నా పని చేసి పెట్టారని చెప్పి ఉండాలి. చెప్పలేదు. రాజకీయమే చూశారు. జగన్మోహన్ రెడ్డి గారిలో శత్రువునే చూశారు, ప్రత్యర్థినే చూశారు. ప్రత్యర్థిని కూడా ప్రేమించే హృదయాన్ని మీరు పరిచయం చేయాలి కదా, ప్రజలకి చేయలేదు. ఎందుకంటే దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి పైన జరుగుతున్నటువంటి ఒక నెగిటివ్ క్యాంపెయిన్ మీరు అడ్డుకోరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు మంచి చేయాలా, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాలా. ఇది ఎక్కడ నీతి అండి? సాయం చేసిన మనిషిని కూడా అన్యాయం చేయాలనేటువంటి నీతి ఇది కరెక్ట్ కాదు. నీకు మొదట అధర్మం గెలవచ్చు, కానీ నిజాలు బయటికి వచ్చిన తర్వాత ధర్మము జగన్మోహన్ రెడ్డి వైపే ఉందన్న తర్వాత ప్రజలందరూ జగన్ గారికి పట్టం కడతారు. బాలకృష్ణ గారు ఏమనుకున్నా, చిరంజీవి గారు ఏమనుకున్నా, పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మాట్లాడినా, ఆ రోజు మా తల్లిని దూషించావు లోకేష్, నిన్ను క్షమించానన్నటువంటి వ్యక్తి ఈరోజు లోకేష్ ప్రభుత్వం నడుపుతా ఉన్నాడు. మంత్రివర్గం అంతా లోకేష్ ఇంటికాడ కాపులా కాస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క ఫైలు లోకేష్ పరిశీలనలోకి వెళ్ళి రావాలా. ఐఏఎస్ ఆఫీసర్లు వెళ్ళి లోకేష్ దర్శనం చేసుకొని వస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు డమ్మీ ముఖ్యమంత్రిగా కనపడతా ఉన్నాడు. మరి నువ్వు డమ్మీ డిప్యూటీ సీఎంగా నువ్వు కనపడతా ఉన్నావు. మరి ఇటువంటి పరిపాలన మరో 15 సంవత్సరాలు కొనసాగాల. 15 సంవత్సరాల పాటు నేను చంద్రబాబు వెనకే నిలబడతాను అని మాట్లాడడంలో నీ ఆంతర్యం ఏముంది? నీ ఆత్మగౌరవాన్ని అమ్మావా? నిన్ను నువ్వు అమ్ముకున్నావా? నీ కార్యకర్తలను నమ్ముకున్నావా? నీ ఫ్యాన్స్ని అమ్మేసుకున్నావా? నీ కాపు కులాన్ని తాకట్టు పెట్టావా? నువ్వు నాయకుడు ఎలా అవుతావు?